Hello everyone. Within meantime, channel has reached with 1060 subscribers. Thank you so much, guys. Please share with your friends and family members to get more subscribers. Okay, thank you. ఈరోజు మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ అనాలసిస్ నేర్చుకుందాం. ఓకేనా, వీడియోస్ అన్నీ రెఫర్ చేయండి. ఓకేనా, మీకు బెటర్గా అర్థమవుతుంది ఏం చేయాలి, ఎలా చేయాలని ట్రేడింగ్. ఓకేనా, సో 1060 మెంబర్స్ అయ్యారు విత్ ఇన్ షార్ట్ టైంలో. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ చూస్తాము ఎలా అవుతుందని. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు అందరికీ లైవ్ ట్రేడింగ్లో ఎలా చూడాలి, చార్ట్స్ని ఎలా అనాలసిస్ చేయాలి, ఏ విధంగా నేను చార్ట్స్ని చూస్తున్నాను నేను ట్రేడ్ చేసేటప్పుడు అని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను ప్రీవియస్ డే హై, లో అండ్ వేర్ వాస్ ద మార్కెట్ సస్టైన్డ్ అనే లెవెల్స్ని మార్క్ చేసుకున్నాను. ఓకేనా, సో అక్కడ మార్కెట్ ఎక్కువసేపు సస్టైన్ అయింది కాబట్టి దాన్ని ఒక లెవెల్గా కన్సిడర్ చేసుకున్నాను. తర్వాత ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యి ఇట్ వాస్ ట్రయింగ్ టు రీటెస్ట్ ద ఎస్టర్డేస్ లో అండ్ దెన్ ఇట్ వెంట్ అప్. ఓకేనా, ఇట్ వెంట్ అప్ అంటే ఇది ఎంతవరకు వెళ్ళింది అంటే మనం ప్రీవియస్ డే హై ఆల్మోస్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ టెస్ట్ చేసింది ఈరోజు మార్కెట్. తర్వాత ఇట్ మే వెంట్ అండ్ రీటెస్ట్ ద ఎస్టర్డేస్ హై ఆల్సో. ఇదే విధంగా ఇప్పుడు నిఫ్టీ 50లో చూస్తాం మార్కెట్ ఏమవుతుందని. ఓకేనా, సో సేమ్ నిఫ్టీ 50లో కూడా మనం ఏం చేస్తాము, ప్రీవియస్ డే హై అండ్ దెన్ వేర్ వాస్ ద మార్కెట్ సస్టైనింగ్ అని ఒకసారి మళ్ళీ మీకు వేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ట్రేడ్ చేశాను కాబట్టి ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ప్రీవియస్ డే హై మార్క్ చేస్తున్నాను. తర్వాత ప్రీవియస్ డే లో ఆల్రెడీ కింద మార్క్ చేశాను. ఓకేనా, నేను ముందు వేసుకున్న డ్రాయింగ్ అని రిమూవ్ చేస్తున్నాను మీ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఏముంది, ఇప్పుడు ప్రీవియస్ డే హై అండ్ దెన్ ప్రీవియస్ డే లో ఉంది. ఓకే, సో ఇప్పుడు వేర్ వాస్ ద మార్కెట్ సస్టైన్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అని ఆ లైన్ మార్క్ చేసుకుంటాం. యూజువలీ ఎస్టర్డే మార్కెట్ వాజ్ బుల్లిష్ ఇన్ నిఫ్టీ 50. ఓకే, బట్ సమ్వేర్ యూ నీడ్ టు ఐడెంటిఫై ద సస్టైనింగ్ పాయింట్ కన్సిడరింగ్ yesterday's opening. Okay, that exactly took support and it went market upside today. ఆ లెవెల్ నేను మార్క్ చేసుకున్నాను. ఓకేనా, అక్కడ ఇప్పుడు చూస్తే మీరు నిన్న క్లోజింగ్ ఎక్కడ అనేది ఆ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి బెటర్ అండర్స్టాండింగ్కి. ఓకే, నిన్న క్లోజింగ్ని మార్క్ చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది చూడండి. ఇప్పుడు సమ్వేర్ ఈరోజు మార్కెటు నిన్న క్లోజింగ్ దగ్గర సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది, డ్రాస్టికలీ ఇట్ వెంట్ అప్ టిల్ యెస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్. ఓకేనా, సో మనం ఇలా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇంపార్టెంట్ లెవెల్స్ ఏమి, ప్రైస్ యాక్షన్ ఎలా యాక్ట్ అవుతుందని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ యెస్టర్డే హై వరకు మార్కెట్ వెళ్ళి తర్వాత మళ్ళీ కిందకి రావచ్చని నా ఒపీనియన్. ఓకేనా, కన్సిడరింగ్ ఇట్ గివ్స్ సమ్ స్వింగ్స్. ఓకేనా, పైకి కిందకి వెళ్ళి ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ గో అండ్ రీటెస్ట్ ద యెస్టర్డేస్ హై అని. ఓకేనా, ఇక్కడ ఇంకో విషయం ఏమి అంటే ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పినట్లు రీల్స్ అప్డేట్ చేశాను కదా, హ్యామరు, షూటింగ్ స్టారు, బుల్లిష్ ఇంగ్లిఫైయరు, ట్వీజర్ బాటము, ట్వీజర్ టాప్ అని వాటిని ఐడెంటిఫై చేస్తే ఈరోజు మార్కెట్లో మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చి తర్వాత డ్రాస్టికలీ ఇట్ వెంట్ అప్. ఓకేనా, ఎంతవరకు వెళ్ళిందంటే నిన్నటి క్లోజింగ్ వరకు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ రిటర్న్ కిందకి వచ్చేదానికి రీటెస్ట్ చేస్తుంది. ఓకేనా, ఎందుకు రీటెస్ట్ చేసేకి వస్తుంది అంటే అక్కడ మార్కెట్ ఎప్పుడు పైకి కిందకి ఎందుకు వెళ్తుంది అంటే ఒక డేటాబేస్ అనాలిసిస్ చేసుకుని మనం రెఫర్ చేసుకోవచ్చు. అదేమంటే ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని ఒకటి ఉంది. ఓకేనా,
ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ బ్రౌజర్లో టైప్ చేస్తే అది వస్తుంది. ఇక్కడ ఇండెక్సెస్ మనం ఏమేమి ఉన్నామో నిఫ్టీ 50 కానీ, నిఫ్టీ బ్యాంక్ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ అన్నీ మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా అంటే ఎవ్రీ 3 minutesకి డేటా అనేది రీఫ్రెష్ అవుతుంది. ఇక్కడ చూస్తే చూడండి నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంకు, ఇండస్ట్రీస్ అన్నీ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కాల్ పుట్స్ డేటా ఉంటుంది. ఓకేనా, అది 3 minutesకి ఒకసారి 3 minutesకి ఒకసారి రీఫ్రెష్ అవుతూ ఉంటుంది డేటా. ఓకేనా, ఇక్కడ టైమింగ్ చూస్తే ఆ నెంబరు టైమింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఉంది? 25,050 దగ్గర 25,000 దగ్గర ట్రేడ్ అవుతుంది నిఫ్టీలో. ఓకేనా, ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆ ప్రైస్ వాల్యూ ఎంత ఉంది, కాల్ సైడ్ ఎంత ఉంది, పుట్ సైడ్ ఎంత ఉంది, కాల్ సైడ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, పుట్ సైడ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో విషయం అర్థం కావాల్సింది ఏమి అంటే కాల్స్ పుట్స్ అని ఉంది. ఓకేనా, కాల్స్ పుట్స్ అంటే మనము బీయింగ్ ఏ బయ్యర్ వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ వైస్ వర్సా. అంటే పుట్స్ అంటే బయ్యర్కి కాల్ ఆప్షన్ని రెఫర్ చేయాలి, కాల్ అంటే బయ్యర్కి పుట్ అని రెఫర్ చేయాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫర్ సెల్లర్స్ డేటా. ఇది మనం రీటైలర్స్ అనేవాళ్ళు చాలా స్మాల్ ప్లేయర్స్, సెల్లర్స్ ఆర్ ద బిగ్ ప్లేయర్స్ ఇన్ ద ఇంట్రాడే మార్కెట్. ఓకేనా, ఇప్పుడు మనము రీటైలర్స్ కాబట్టి మనం ఏం చేస్తామంటే డేటా మనము కాల్స్ని పుట్గా కన్సిడర్ చేయాలి, పుట్స్ని కాల్స్గా కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకు అంటే ఇది కంప్లీట్లీ సెల్లర్స్ డేటా. ఓకేనా, సెల్లర్స్ డేటా అంటే ఇప్పుడు పుట్ సైడ్ కాల్ని సెల్ చేస్తున్నారంటే సిఈ కాల్ని సెల్ చేస్తున్నారంటే దట్ మీన్స్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్ అని. అదే పిఈ కాల్ని సెల్ చేస్తున్నారంటే మార్కెట్ పైకి వెళ్తుందని అర్థం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి ఎన్ఎస్సి రిపోర్ట్లో. ఇప్పుడు మనం ఓవరాల్గా చెక్ చేయొచ్చు ఎంతమంది ఏ ప్రైస్ దగ్గర ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏమి అని మనము ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనం చూస్తే 25,000 దగ్గర మనకి చూడండి ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ఇటు సైడ్ వస్తే మనం కాల్స్ని పుట్గా కన్సిడర్ చేస్తున్నాం. అది ఎంత అంటే 2,90,000 చేంజ్ మనకి మార్కెట్ని కిందకి తీసుకురావడానికి వెయిట్ చేస్తున్నారు అట్ ద రేట్ ఆఫ్ 25,000 దగ్గర. ఓకేనా, దాని వాల్యూ అన్నీ కూడా అక్కడ తెలుస్తాయి. అదే ఇటు సైడ్ వచ్చామంటే 3,02,000 మంది ఉన్నారు. అంటే పైకి వెళ్ళడానికే రైట్ నౌ ఆల్మోస్ట్ 12,000 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకేనా, ఇది ఒక రీజన్. ఇంకొకటి ఓవరాల్ డేటా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ పుట్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 38 lakh చేంజ్ ఉన్నారు. అదే కాల్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 48 lakhs. కాల్ అంటే బీయింగ్ ఏ బయ్యర్ మనకి ఏమంటే పుట్ సైడ్ అని. అంటే ఓవరాల్గా మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్కి ఉంది అని చెప్తుంది. రైట్ నౌ అట్ ద 25,000 దగ్గర అయితే ఇది ఎలా ఉంది, మార్కెట్ పైకి ఉంది అని తెలుస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం ఎన్ఎస్సి చార్ట్ని అనాలసిస్, ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ డేటాని మనము రెఫర్ చేసుకోవచ్చు. వెన్ యూ ఆర్ ఇన్ డిఫికల్ట్ ఫేజ్ ఆర్ వెన్ యూ ఆర్ ఇన్ వెన్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద డైరెక్షన్, మనం ఈ డేటాను రెఫర్ చేసుకుని ఒక ఐడెంటిఫికేషన్కి రావచ్చు. ఓకేనా, ఇది ఓవరాల్గా ఎన్ఎస్సి చార్ట్ గురించి. ఇప్పుడు ఇలా ఇక్కడ వస్తే మార్కెట్ ఓపెన్ అయింది, తర్వాత కిందకు వచ్చి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత నేనేం ఐడెంటిఫై చేశానంటే ఆఫ్టర్ మార్కెట్ కన్సిస్టెన్సీగా పైకి వెళ్ళింది ఫర్ 30 to 35 minutes. ఓకేనా, అక్కడ కన్సిస్టెన్సీగా పైకి వెళ్ళి తర్వాత రివర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు నేనేం ఐడెంటిఫై చేశానంటే ఇక్కడ షూటింగ్ స్టార్ని ఐడెంటిఫై చేశాను. ఆ షూటింగ్ స్టార్ని ఐడెంటిఫై చేశాను. ఓకేనా, దట్ మీన్స్ నేను అక్కడ ఒక పుట్ ఆప్షన్ని బై చేస్తాను. నేను ఒక 20-25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను. 25 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టానంటే నేను 50 పాయింట్స్ టార్గెట్ ఇస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి అక్కడ షూటింగ్ స్టార్ ఎలా క్రియేట్ అయింది. మీరు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే ప్రీవియస్ రీల్స్లో ఉన్నాయి. ఓకేనా, యూట్యూబ్లో అప్డేట్ చేశాను, రీల్స్కి వెళ్ళి మీరు రెఫర్ చేయండి. ఓకేనా, షూటింగ్ స్టార్ అంటే ఏమి, అది ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఎందుకు అవుతుంది, ప్రైజ్ యాక్షన్ ఏమి అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో మీకు చూపిస్తాను, ఇక్కడ షూటింగ్ స్టార్ ఉంది, అది ఏమి అనేది మీకు చూపిస్తాను. షార్ట్స్లోకి వెళ్తే ఇక్కడ కొన్ని రీల్స్ అప్డేట్ చేశాము. ఈ రీల్స్కి వెళ్తే బెటర్ అండర్స్టాండింగ్గా ఉంటుంది.
ఓకేనా. షూటింగ్ స్టార్ అనేది డిస్క్రిప్షను అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఓకేనా. వెన్ దేర్ ఈజ్ ఏ ట్రెండ్ అట్ అప్ సైడ్ అండ్ వెన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు టేక్ ద రివర్సల్ దెన్ it will consider the there will be a chance of creating the shooting star or inverted hammer, all these things. Now I see that here we see shooting star. That means there is a chance of taking PE call here. ఓకే నా. PE కాల్ తీసుకొని ఒక 20-25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని దానికి 1:2 రేషియోలో నువ్వు ట్రయల్ చేసినట్టే ఇక్కడ నీకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా. అది కూడా ఎప్పుడు నువ్వు ఎలా చేస్తావు అంటే మార్కెట్ ఇప్పుడు 25,000 దగ్గర ఉంది, నువ్వేం చేస్తావు అంటే 25,100 PE 200 PE బై చేస్తే లెస్ ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ మనీ. ఓకేనా. ఇది ఒకటి చూడండి. ఇప్పుడు షూటింగ్ స్టార్ అనేది ఒక ఆప్షను, రెఫరెన్స్గా ఏమి ఎస్టర్డే క్లోజ్ దగ్గర ఎగ్జాక్ట్గా రివర్స్ తీసుకుని ఉందని అదొక ఐడెంటిఫికేషన్ మనకి. సో ఇప్పుడు మనం ఎలా మార్కెట్ 6 అవర్స్ ఉంటే మనం అన్నిసార్లు 6.5 అవర్ ట్రేడ్ చేయాలనేం లేదు. ఓకేనా. 6.5 అవర్ యూ కెన్ వాచ్ అండ్ యూ కెన్ డూ యువర్ అనాలిసిస్, బట్ ట్రేడ్ అనేది 5 to 10 minutesలో కూడా అయిపోతుంది. ఓకేనా. లైక్ వైజ్ ఇక్కడ నేను షూటింగ్ స్టార్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అది కూడా 30-35 పాయింట్స్ లేదా 40 పాయింట్స్ మ్యాక్సిమం తీసుకొని యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద ట్రేడ్. అదర్వైజ్ వాట్ విల్ హ్యాపెన్ యాజ్ మార్కెట్ law is like, it will hit the stop loss again. Okay na. One or other day a person should take a stop loss. Market is all about hunting the stop loss. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను 30-35 పాయింట్స్ 40 పాయింట్స్ 50 పాయింట్స్ కూడా ఇక్కడ టార్గెట్ అయింది. ఓకేనా. వెయిట్ చేస్తాం. నెక్స్ట్ ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్ ఆఫ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ ఎనీ ఆఫ్ ద కాల్ ఇయర్ బికాస్ ఐ డోంట్ నో ఫ్రమ్ ఇయర్ వేర్ ఇట్ విల్ గో. Because I see that okay, it went up after crossing the today's opening, and it after I identified shooting star, I took a PE call and I waited till today opening. From there we don't know whether it will come down or whether it fights and it goes up. Okay. So ఇక్కడ మనం ఏం చేస్తామంటే వెయిట్ చేస్తున్నాం. షూటింగ్ స్టార్ దగ్గర PE కాల్ ఎంటర్ అయ్యి ప్రాఫిట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం, మరి మార్కెట్ ఎలా వెళ్తుందని అండి. యూజువల్గా ఈ క్యాండిల్ స్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది లైవ్ మార్కెట్లో ఐడెంటిఫై చేసేది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, బట్ రెగ్యులర్ బేసిస్ మనం చూస్తూ ఉంటే అది క్లియర్గా అర్థమవుతుంది, ఏమి ఎట్లా మనం ఎలా చేయాలి అనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. బట్ నా సజెషన్ ఏమంటే మార్కెట్ డైరెక్షన్ బట్టి నువ్వు ఆ స్వింగ్స్ అనేది క్యాచ్ చేస్తే బెటర్. సపోజ్ వెన్ యూ నో దట్ ఆఫ్టర్ సమ్ టైమ్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ మీన్స్ then what you have to do is you need to look for always CE calls ani. That is one best option. But if you are a scalper, then you can find the swings considering strict stop loss. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. స్టాప్ లాస్ లేకపోతే మనం చేసే అమౌంట్ అంతా ఒక్క రోజులోనే వైప్ అవుట్ అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఇక్కడ చార్ట్స్ చూస్తే ఎంత అంటే ఒక లాజిక్తోనే ఈ చార్ట్స్ అనేవి రన్ అవుతాయనేది మనకు అర్థం అవ్వాలి. రోజు చెప్పేది ఏమి వీడియోలో మనము డే హై, డే లో, ప్రీవియస్ డే హైలో, వేర్ వాజ్ ద మార్కెట్ సస్టైన్, వాట్ వాజ్ ద ఓపెనింగ్, వాట్ వాజ్ ద క్లోజింగ్, అన్నీ మనం ఐడెంటిఫై చేస్తే ఇంత సింపుల్గానే ఉంటుంది. కానీ మార్కెట్ ఓపెన్ అయ్యేది నెక్స్ట్ డే ఓపెన్ అయ్యేది ఎప్పుడు, ఎక్కడ అవుతుంది, ఎక్కడ వెళ్తుంది, ఎందుకు అటు నుంచి అక్కడికి వస్తుంది, ప్రతి ఒక్క దానికి ఒక ఇంటర్లింక్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ ఈ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు మనమేమి కంప్లీట్గా ఎవ్రీడే ట్రేడ్ చేయాలని కూడా ఏం లేదు. నీకు సమ్ సర్టైన్ రూల్స్ అండ్ సర్టైన్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ మై స్ట్రాటజీ, ఇక్కడ వస్తేనే నేను ట్రేడ్ చేస్తాను, ఇక్కడ వస్తే నేను చేయను అనే స్ట్రాటజీ అనేది మనకు ఉంటేనే మనము మార్కెట్లో అమౌంట్ తీసుకోవచ్చు. లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ చేయడం, ఎలా పడితే అలా చేయడం చాలా కష్టం అవుతుంది. అది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఐడెంటిఫికేషన్ అండ్ నీకు ఒక ఓన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. వేరే వాళ్ళు ఏదో కాల్ కొనమన్నారు లేదా కాల్ సెల్ చేయమన్నారంటే ఎన్ని రోజులు చేస్తాం మనం అలాగా? మనం ఓన్ అనాలిసిస్ అనేది
మనం చేసుకోవాలి. అందుకనే నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో కూడా నేను చెప్తాను మరి ఎలా నేను స్ట్రగుల్ అయ్యాను, ఎలా నేర్చుకున్నాను, నేను ఎవరు హెల్ప్ తీసుకున్నాను, ఇవన్నీ మీకు ఒకరోజు వీడియో చేసి పెడతాను. బట్ రైట్ నౌ ఈ వీడియో ఇంటెన్షన్ ఏమి అంటే చార్ట్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకు, ఎట్లా, ఏమి అనేది డీటెయిల్గా చెప్తున్నాను ఈ వీడియోలో, ఓకేనా. ఇప్పుడు చూడండి, మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది. 9:45 9:50 వరకు కూడా నేనేం ట్రేడ్ చేయలేదు. తర్వాత షూటింగ్ స్టార్ క్రియేట్ అయినప్పుడు నేను ఒక పిఈ కాల్ ట్రైల్ చేశాను. అక్కడ నేను అమౌంట్ ప్రాఫిట్ తీసుకొని బయట వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ వెయిట్ చేస్తున్నాను నేను నెక్స్ట్ ఆపర్చునిటీ మార్కెట్ ఎక్కడ ఇస్తుంది అని, ఓకేనా. అలాగే ప్రతి ఒక్కరు అర్జెన్సీ ఏం లేదు, ఈరోజు ఈ ట్రేడ్ మిస్ అయిందా, ఓకే, రిమైనింగ్ డేస్ నాకు ఉన్నాయి, నేను ట్రేడ్ చేయగలననే ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి, ఓకేనా. అలా వెయిట్ చేస్తేనే నువ్వు మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడగలవు. లేదు మార్కెట్ స్టార్ట్ అయిపోయింది, నేను బై చేసేస్తాను, నేను సెల్ చేసేస్తాను అంటే అదంతా కుదరదు. మీరు అలా చేసినా కూడా మేబీ ఇఫ్ యూ హ్యావ్ బాట్ ఎనీ కాల్ ఆర్ పిఈ కాల్ ఆర్ సిఈ కాల్, ఆ రోజు నీ రోజు అయ్యిండొచ్చు, నీకు ప్రాఫిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డే నువ్వు వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా లూజ్ అయిపోతావు. సో కేర్ఫుల్గా ఉండాలి మనం ట్రేడ్ చేసేటప్పుడు. అందుకే నా సజెషన్ ఏమంటే ప్రతి ఒక్కరూ పేపర్ ట్రేడింగ్ అనేది చేయండి. వన్స్ యూ గెట్ ఏ కాన్ఫిడెన్స్ దట్ ఓకే, వచ్చిన తర్వాత కూడా 1 or 2 లాట్స్తోనే ఒక 2-3 months చేయండి. నెక్స్ట్ మీ రిస్క్ మీరు తీసుకొని తర్వాత మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ చార్ట్లో కూడా నేను ఏం వెతుకుతున్నానంటే ఎక్కడైనా ట్రెండింగ్ డే ఉన్నప్పుడు, ట్రెండ్ ఫాలో అయినప్పుడు అక్కడ ఏమైనా క్యాండిల్ స్టిక్స్ ఐడెంటిఫై చేయగలం అనేది వెతుకుతున్నాను ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ డే చార్ట్స్. లెట్స్ సీ వెదర్ వీ కెన్ ఫైండ్ ఎనీ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్ విచ్ వాజ్ షోన్ ఇన్ ద ప్రీవియస్ రీల్స్. బట్ ఎప్పుడైనా కానీ ఒక ట్రెండ్ అంటే ఎదర్ బుల్లీస్ ఆర్ బేరీస్ వచ్చినప్పుడు నువ్వు ఈ క్యాండిల్ స్టిక్స్ వెతకడం చాలా బెటర్ ఆప్షన్, ఓకేనా. ప్రతి ఒక్క తావా నీకు ప్రతి ఒక్క ప్లేస్లోనే నీకు ఎలా ఉంటుందంటే నీకు ఒక ప్రతి క్యాండిల్లో నువ్వు ఏదైనా ఇంతకుముందు క్యాండిల్ స్టిక్స్ చూసినప్పుడు అలానే ఉంటుందేమో అనిపిస్తుంది. బట్ వెన్ ట్రెండింగ్ ఉన్నప్పుడు నువ్వు ఐడెంటిఫై చేస్తే అది నీకు బెస్ట్ ఆప్షన్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నేను ఒక హ్యామర్ అనేది చూస్తున్నాను ఇక్కడ అంటే ఈ హ్యామర్ అనేది ఉంది, ఓకేనా. అది ఫుల్ విక్ ఉండి బాడీ పైన ఉందంటే ఒక హ్యామర్ అంటే ఏమి, వెన్ దేర్ వాజ్ ఏ ట్రెండింగ్లో అండ్ అంటే మనం అక్కడ ఒక కాల్ ట్రైల్ చేయొచ్చు హ్యామర్ ఉన్నప్పుడు. ఇంకా నెక్స్ట్ డే ఏమో చూడండి ఫుల్ డౌన్ ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఒక హ్యామర్ క్రియేట్ అయింది చూడండి అక్కడ. సో అక్కడ నేను ఒక కాల్ ట్రైల్ చేయిండొచ్చు. సో ఈ విధంగా ఎలా అంటే ప్రతిసారి నేను హేమరు, షూటింగ్ స్టారు, ట్వీజర్ టాపు, ట్వీజర్ బాటము, బుల్లీ సింగ్లిఫైయరు, బేరీ సింగ్లిఫైయరు, తర్వాత ఈ క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా ఉన్నాయి, ఓకేనా. ఇవన్నీ నేను ఉన్నాయంటే మాత్రాన ఇవంతా అవుతుందని కాదు, బట్ మనం స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకొని మనం ట్రేడ్ చేయాలి, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడంతా వెరిఫై చేయాలి. ఐ మీన్ నీకు బేసిక్ థింగ్స్ అనేది క్యాండిల్ స్టిక్స్, ఓకేనా. అది ఎలా ఉండాలి, ఏం చేయాలి అని, ఓకేనా. ప్రీవియస్ రీల్స్ నేను కొన్ని అప్డేట్ చేశాను, నాకు తెలిసినవి కొన్ని, ఓకే. ఇంకా నేను అప్డేట్ చేస్తాను, ఓకేనా. రైట్ నౌ నేను ఏమి అప్డేట్ చేస్తానో వాటిని బేస్ చేసుకునే మీకు ఈ చార్ట్స్ని డిస్క్రైబ్ చేస్తున్నాను, ఓకేనా. చూడండి ఇక్కడ హేమర్ అనేది ఉంది. సో అక్కడ ఏమైందంటే అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. ఇది పోస్ట్ మార్కెట్లో ఎవరైనా చెప్పగలరు, ఓకేనా. లైవ్ మార్కెట్లో నీకు ఎంతో ప్రాక్టీసు, అనాలసిస్ అండ్ నాలెడ్జ్ ఉంటే తప్ప నువ్వు ఐడెంటిఫై చేయలేవు. ఇక్కడ హేమర్ ఉందని ఇప్పుడు తెలుస్తుంది మనకి, ఏమి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత. బట్ లైవ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఓకే డౌన్ ట్రెండ్ అయింది, తర్వాత ఒక హేమర్ క్రియేట్ అయింది, నేను ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ తీసుకోవాలి, కాల్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని ఒక అవగాహనతో స్ట్రిక్ట్ స్టాప్లతో మనం చేస్తే అప్పుడు నువ్వు రియల్ ట్రేడర్ అని అనిపించుకుంటాం. లేదు బ్లైండ్గా ఎవరో కాల్ ఇచ్చారు లేదా పుట్టు ఇచ్చారు నేను బై చేస్తానంటే అది ఎన్ని రోజులు వర్కౌట్ అవుతుంది, వాళ్ళ మీద ఎన్ని రోజులు డిపెండ్ అవుతాం చెప్పండి మనం. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం ఈ యూట్యూబ్లో నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. నాకు తెలిసిన నాలెడ్జ్తో మీకు ఇంకా బెటర్గా ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, ఓకేనా.
నేను దాన్ని అనాలసిస్ చేసుకొని దాన్ని పాయింట్అవుట్ చేసుకొని ఈవెన్ ఐ ట్రై టు లెర్న్ సంథింగ్ బిగ్గర్ అండ్ బెటర్. ఓకేనా, ఇది కంప్లీట్గా లెర్నింగ్ వీడియో. ఓకేనా, మీరు దీన్ని అనాలసిస్ చేసుకొని బై చేసేకపోతుంది. నా వీడియోని అనాలసిస్ చేసుకొని ఎవరో ట్రేడ్ చేయాలన్నా పేపర్ ట్రేడింగే చేయండి. ఓకేనా, స్ట్రిక్ట్గా 3-4 months చేయండి. తర్వాత మీకు వస్తే 1 or 2 lotsతో చేయండి. అది కూడా మీ ఓన్ రిస్క్ అండ్ రివార్డ్తోనే చేయాలి. ఓకేనా, చూడండి హేమార్ క్రియేట్ అయ్యి ఎంత పైకి వెళ్ళింది, మార్కెట్ పైకి వెళ్ళింది. బట్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది వీ నెవర్ నో. ఓకే, అక్కడ హేమార్ క్రియేట్ అయింది, పైకి వెళ్తుందని ఒక అనాలసిస్, ఒక అబ్జర్వేషన్ మంది. నెక్స్ట్ ఎక్కడి వరకు అంటే అక్కడ నీకు ఎక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుంది అంటే సమ్వేర్ యూ నీడ్ టు టేక్ ద ప్రాఫిట్ అండ్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్. అదర్వైజ్ ఏమవుతుందంటే ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా నువ్వు కాళ్ళు అలా హోల్డ్ చేస్తే అది నీకు నెక్స్ట్ డే ఏమవుతుందంటే నీకు స్టాప్ లాస్ తినేస్తుంది అండ్ యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ ద మనీ అగైన్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా, ట్రేడ్ చేసేటప్పుడు. అందుకే ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. ఓకేనా, టేక్ యువర్ టైమ్, నో అర్జెన్సీ. ఓకేనా, వెన్ యూ ఆర్ గుడ్ అండ్ వెన్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్ ద మూవ్స్ అండ్ వెన్ యూ నో ద పల్స్ ఆఫ్ ద మార్కెట్, వితిన్ 1 year యూ కెన్ ఎర్న్ మోర్ అండ్ మోర్ మనీ. అది ఏం పెద్ద ప్రాబ్లం కాదు. ఫస్ట్ మనం ఎలా అంటే నేర్చుకునేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు చూడండి అప్పుడే నేను షూటింగ్ స్టార్ వచ్చిందని చెప్పాను, ఈరోజు కిందకు వచ్చింది. నేను టార్గెట్ నా హిట్ ఏం తీసుకొని బయట వచ్చాను. తర్వాత వెయిట్ చేశాను. వీ నెవర్ నో వెదర్ ద మార్కెట్ టేక్స్ రివర్సల్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ విల్ గో అప్ ఆర్ నాట్. ఓకేనా, సో నేను వెయిట్ చేశాను. ఇప్పుడు ప్రీవియస్గా ఏం జరిగింది ఎలా అనేది ఆ క్యాండిల్ స్టిక్స్ అనేది మనం సెర్చ్ చేసాం. ఓకేనా, 1 or 2 దొరికాయి, మేబీ ఇంకా కూడా ఉండొచ్చు. బట్ వీ డోంట్ నో లైక్ హౌ ఇట్ గోస్ అని. అందుకే మనం ఎప్పుడూ వెయిట్ చేయాలి. ఓకేనా, మార్కెట్ ఎక్కడ వెళ్తుంది, ఎక్కడైనా వెళ్ళి 100 points పడని, 1000 points పైకి వెళ్ళని, నో ప్రాబ్లం. ఓకేనా, నీ ట్రేడ్ జోన్కి వచ్చినప్పుడే నువ్వు ట్రేడ్ చేస్తే యూ విల్ ఎండ్ అప్ గెయినింగ్ ద మనీ, అదర్వైజ్ యూ విల్ లూజ్ ద మనీ. ఓకేనా, షూటింగ్ స్టార్ క్రియేట్ అయిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసి మనం వెయిట్ చేసాము. అది ఏమైంది, మళ్ళీ ఒక స్వింగ్ క్రియేట్ చేసేకి ప్రిపేర్ అయింది. ఓకేనా, now if you look at the chart, there is a red candle which is appearing. Okay, let's see how it goes. Okay, ఇక్కడ నేను రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాను. ఓకేనా, అది ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఎలా క్రియేట్ అవుతుంది, ఫ్రమ్ ఇయర్ పల్స్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అనేది వెయిట్ చేయాలి. ఓకేనా, నేనేమనుకుంటానంటే ఇక్కడ ఒక క్యాండిల్ బుల్లిస్ అయ్యింది. ఓకేనా, రివర్స్ అయ్యి షూటింగ్ స్టార్ తర్వాత కిందకు వచ్చి పైకి వెళ్ళింది డ్రాస్టికలీ. నేను ఏదైనా మళ్ళీ ఇప్పుడు ఒక షూటింగ్ స్టార్ కానీ ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ కానీ క్రియేట్ అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏమవుతుంది అనేది ఇక్కడ నుంచి. రైట్ నౌ ఐ మీన్ 3 minutes ఆఫ్ టైమ్ ఫ్రేమ్. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఫ్రమ్ నౌ ఆన్. సమ్ టైమ్స్ ఈ క్యాండిల్స్ అంతా చూసేటప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఆ క్యూరియాసిటీ అనేది యూ విల్ కమ్ అక్రాస్ వెన్ యూ రియలీ స్టార్ట్ లవింగ్ ద చార్ట్స్. ఆ ఫార్మేషన్ అనేది మనం క్లారిటీగా తెలుసుకుంటే you will be the master of gaining the money. ఆ స్వింగ్ అనేది కిందకు వచ్చింది చూడండి, షూటింగ్ స్టార్ నుంచి తర్వాత పైకి వెళ్ళింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అటు చూస్తే నేను ఒక హ్యాంగింగ్ మ్యాన్ కానీ లేదంటే టాప్ ట్వీజర్ క్రియేట్ అవుతుంది అనుకుంటాను. ఓకేనా, చూసాం. నెక్స్ట్ క్యాండిల్ చూసి నేను ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ మళ్ళీ ఎంటర్ అవుతాను. ఓవరాల్ ఐఎమ్ అట్ బేరిస్ సైడ్ టుడే. ఓకేనా, బట్ బేరిస్ అన్నా కూడా ఎప్పుడు ఎంటర్ అవ్వాలనేది మనకు క్లారిటీగా ఉండాలి. ఓకేనా, నేనేమంటున్నానంటే ఈరోజు మార్కెట్ ఓవరాల్గా ఎస్టర్డే హై వరకు వెళ్ళి లేదంటే ఎస్టర్డే క్లోజింగ్ దగ్గర ఇప్పుడు ఇది సెకండ్ టైం రీటెస్ట్ అవుతుంది. ఓకేనా, ఓవరాల్ ఐ విల్ బి అట్ బేరిస్ సైడ్. ఓకే, ఈరోజు అది విషయం. అప్పుడు బేరిస్ అంటే ఎంత పైకి వెళ్తే అక్కడ తీసుకోవాలి బేరిస్ అంటే, అంతేగాని నువ్వు స్టార్టింగ్లోనే పిఈ కాల్ కొనేసి వెయిట్ చేస్తే యూ విల్ నాట్ గెట్ ఎనీ మనీ. పైకి వెళ్తే మార్కెట్ వెళ్ళని, ఎంత పైకి వెళ్తే అక్కడ నేను పిఈ కాల్ బై చేస్తున్నాను అంటున్నా ఈరోజు ఓవరాల్గా. సో యూజువల్గా నేనైతే ఇలా వెయిట్ చేసి
అనాలసిస్ చేసుకొని నా ట్రెండ్ జోన్కి వచ్చినప్పుడే నేను ట్రేడ్ చేస్తాను, అదర్వైజ్ నేను చేయను. ఓకేనా, మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి సో దట్ యూ విల్ గెయిన్ ద మనీ. మీ ఇక్కడ చూడండి, ఇంకో ఐడెంటిఫికేషన్ చూస్తే ఈరోజు 1 2 3 4 5 క్యాండిల్ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఏమైందంటే ట్వీజర్ బాటమ్ క్రియేట్ చేసింది. అందుకనే అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. బట్ అది నేను ఐడెంటిఫై చేయలేకపోయాను. ఓకేనా, చూడండి అక్కడ ట్వీజర్ బాటమ్ ఉంది, బట్ నేను దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ థింక్ దట్ ఐ హ్యావ్ లాస్ట్ ద ఆపర్చునిటీ. Initially, I was thinking that, oh shit, I was missed that opportunity. But I got the opportunity at Shooting Star. There I took the profit. Now I am waiting for another opportunity where it comes in my zone. అంతే సింపుల్. మీరు కూడా అలానే థింక్ చేయాలి. ఈరోజు నేను ట్రేడ్ చేయలేదే, ఒకరోజు సమ్ టైమ్స్ ట్రేడ్ చేయకపోవడమే బెటర్. ఓకేనా, నీకు 5 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే కన్సిడరింగ్ వీక్లీ ఎంటైర్ వీక్ ట్రేడింగ్ 5 సెషన్స్ ఉంటే దాంట్లో నీకు ప్రాఫిట్ 5 డేస్ ఉంటే 5 డేస్ నువ్వు ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. 3 డేస్ చేసినా కూడా యూ కెన్ ఎర్న్ బెటర్ మనీ, ఆర్ 1 డే చేసినా కూడా బెటర్ మనీ నువ్వు చేయాల. మెయిన్ దీంట్లో ఏమేంటే నువ్వు ఎప్పుడు ట్రేడ్ చేస్తావు, ఎప్పుడు ఎంటర్ అవుతావు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతావు అనేది ఇంపార్టెంట్. అంతేకాని త్రూ అవుట్ 365 డేస్లో సాటర్డే సండే వదిలేసి రిమైనింగ్ 200 డేస్ మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ నాట్ లైక్ ఏ జాబ్. ఓకేనా, నీ దగ్గర మనీ ఉండి నువ్వు ఎలా ప్లాన్ చేసుకొని ఎప్పుడు ఎంటర్ అవుతున్నావు, ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నావు, ఎంత ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అంతే. ఓకేనా, సో ఇది గైస్ నాకు ఈరోజు లైవ్ సెషన్లో చెప్పాలనిపించింది. నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను, లైవ్ సెషన్ని రికార్డ్ చేస్తే బెటర్గా ఫీల్ అవుతారని నేను ఈ వీడియో చేయడం మెయిన్ రీజన్. ఓకేనా, మీరు కూడా మీ ఓన్గా ఫస్ట్ ఒక బ్రోకరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. పేపర్ ట్రేడింగ్ యాప్స్ చాలా ఉన్నాయి, అన్నిటినీ నేను నియోట్ అని ఒక మంచి యాప్ ఉంది, దాన్ని సజెస్ట్ చేస్తాను. ఓకేనా, మీరు అది డౌన్లోడ్ చేసుకొని 1 lakh క్యాపిటల్ సెట్ చేసుకోండి. దాన్ని సెట్ చేసుకున్న తర్వాత మీరు 1 lakhతో 1 or 2 లాట్స్ చేయండి. ఓకేనా, పేపర్ ట్రేడింగ్లోనే అది ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఎంటర్ అవుతున్నావు, ఎందుకు ఎగ్జిట్ అవుతున్నావు అనేది ఒక ప్రాపర్ అనాలిసిస్తో చేసి మీరు వన్స్ యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఓకే సమ్హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్కౌట్, అండ్ దెన్ యూ గో ఫర్ ఏ రియల్ ట్రేడ్, దాట్ టు 1 or 2 లాట్స్ ఫర్ few months. Then you need to think, okay, whether it will work out for me, am I going in the right track, or do I have to go back and do the paper trading again అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకేనా, డైరెక్ట్గా నువ్వు అనాలిసిస్ చేసుకొని నువ్వు కాల్స్ తీసుకునేంత రేంజ్కి వస్తేనే నువ్వు ట్రేడ్ చెయ్యి. అంతేగాని వేరే వాళ్ళు కాల్ చేశారు, నాకు ఈ కాల్ ఇచ్చారు, ఇది ఎందుకు ఇచ్చారో తెలియదు, వాళ్ళు అప్డేట్ ఇస్తారు ఇవ్వరో తెలియదు, మీరు సెబీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఫస్ట్ మీకు ఎవరైనా కాల్ చేస్తే ఎవరు సెబీ రిజిస్టర్ అని నాట్ అని అడగండి. ఓకేనా, ఓకే గైస్, ఇది ఈరోజు లైవ్ వీడియో రికార్డింగ్. ఓకేనా, నేను అప్లోడ్ చేస్తాను, ప్లీజ్ గో త్రూ ఇట్, అండ్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ ఎనీథింగ్, it is very good platform to learn all the things. Okay, it is not like one way conversation, both way. Thank you guys.